మీ పిల్లము నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టింది, హాయ్ బాగేనా, అంత మంచిగా తిన్నరా అది అని. తెలుసా? ఏంది ఈ శివగారి నెంబర్ నీ దాంట్లో ఎందుకుంది? ఈ దొంగేడుపులు ఏడితే నేను గరగటోని కాదే. ఇదే దొంగేడుపులు వాడు మెసేజ్ చేసినప్పుడు చెప్తే నేను నమ్మటోని కావచ్చే, కానీ నువ్వు ఇప్పుడు చెప్తే లాభమే ఉన్నదే. నువ్వు నేను చూస్తాను, నాకు ఒళ్ళంతా కంపర ఎక్కుతుంది. నువ్వు నడు ఫస్ట్. నీకన్నా నిజం తెలుసు కదా, కనీసం నువ్వు వచ్చి మా బావతో మాట్లాడక్క. నాకు నిజం తెలుసు, ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయినా కానీ ఇవన్నీ తెలిసింది నాకు అసలు నిజమేందో. నీ ఏషాలన్నీ నా దగ్గర కాదు. ప్లీజ్ బావా నన్ను నమ్ము బావా, నేనేం తప్పు చేయలే బావా, నేనేం తప్పు చేయలే బావా, ప్లీజ్ బావా నన్ను నమ్ము. నా మీద కోపానికి వచ్చిన సప్పుడేకుంటే నా ఇల్లు ఇంటికి వెళ్ళగొట్టిండట. అంత పుష్కనామం చేసుకుని నచ్చిపోతే ఎట్లా అన్నా? అది జత్త జావని, అది కాకపోతే ఇంకో దాన్ని చేసుకుంటా నేను. నవ్వక ముఖ్యం జీవితం నాశనం అయింది కదా, ఆయన కానీ దాని జీవితం నాశనం కానీ సత్తు సావని అయ్యా, అసొంటిది ఉండే వీటికి భూమికి బరువు. ఇట్లా వచ్చేది లేదు, రోడ్డు మీదనే తెలియాలి అది ఏందనేది. మీ అమ్మకి చెప్తా, ఊరంతా చెప్తా ఈ ముచ్చట. శివనా, నువ్వు ఏం తప్పు చేసావని చెప్పి నువ్వు ఇంతగానో చేస్తున్నారా? నీ సంగతి నేను చెప్తా, నేను పోలీసులకు చెప్పి నీకు బొక్క నీళ్ళు పోవచ్చు. ఇప్పుడు నేను పెట్టిన మెసేజ్ ఆమెతో చాటింగ్ చేసి మొత్తం బయటపడుతుంది. మా అమ్మ నా బట్టి మజాలు ఆడలేదు. ఈ విషయం నా పిల్లానికి తెలిసిందని నా పిల్లని నేను ఇష్టపెట్టిపోతుంది. నా బతికెట్లా? పిచ్చి ముఖం దాన్ని నేనెందుకు ఎడుతానా? నేనెందుకు ఇంతగానో బాధపడతానా? నేనేం తప్పు చేయలే. ఏం తప్పు చేయకపోయినా వాడెవడో చేసిన తప్పుకి నేను నిందలు మూస్తానా? ఇప్పుడు నేను ఎడుతానా? నేనేం తప్పు చేయలే. నేను తప్పు చేయనప్పుడు నేను మా అమ్మగారింటికి పోవద్దు, ఇక్కడనే ఉండాలి, ఈయనతోనే ఉండాలి. చావైనా బతికైనా ఈయనతే ఉండే, ఇక్కడనే ఉండి ఇక్కడనే నిరూపించుకొని ఉంటా. బాంది తప్పు, నేనే కరెక్ట్ అని చెప్పి మా ఆయనకు తెలవాలి, రజనక్కకు తెలవాలి, వీళ్ళందరికీ తెలవాలి. తెలిసేదాకా నేను ఈయనే ఉంటా. మా ఆయన కొట్టినా తిట్టినా ఏం చేసినా ఇక్కడనే ఉంటా. నేను అస్సలు పోను. ఇంటికి పోతే ఏమంటాడో? ఏదేమైనా మంచిదే, పోయి నేను నిజాయితీగా ఉన్నా మా ఆయనకు చెప్పుకోవాలి. వాడి సంగతి ఏందో చెప్తా. వాడు చేయబట్టి నా జీవితం వెళ్ళి ఇంత నాశనం అవుతుంది. ఆ శివగాడు తప్పు చేసినా కూడా రజనక్క నా మొగుడు ఏం తప్పు చేయలే అని చెప్పి వెనకేసుకొని వస్తాను. నేను ఆడపిల్లని, నేను ఇంకేం తప్పు చేయలే. నేనేం తప్పు చేయకపోయినా కూడా ఊరంతా ఆఖరికి నా మొగుడు కూడా నేను తప్పు చేసినా అంటాడు. ఇది అస్సలు కరెక్ట్ కాదు. నేను తప్పు చేయలే అని చెప్పి మా ఆయనకి, అక్కకి, ఊర్లో అందరికీ నేను నిరూపించాలి. నిరూపించేదాకా ఇక్కడనే ఉంటా. నేనేం తప్పు చేయలేదని అందరికీ నేను చెప్పాలి. నేను కళ్ళకు కట్టినట్టు చూపించాలి. అరే నువ్వు వైన్స్ పోయి మంది తీసుకొని రారా, అట్లే సిగరెట్ తీసుకురా. నా పెళ్ళని చేయబట్టి నా తలకాయ అంత ఖరాబ్ అవుతుందిరా, ఖరాబ్ అవుతుంది. గింత పని చేస్తా అది రాది, నువ్వు తీసుకురా. బావా బావా నేను చెప్పేది ఒక్కసారి నువ్వు బావా, ప్లీజ్ బావా, నీ కాళ్ళు మొక్కుతా బావా. నేనేం తప్పు చేయలే బావా, ప్లీజ్ బావా. వాడెవడో చేసిన తప్పుకి నువ్వు నన్ను అనుమానించుతున్నావేంది? వాడెవడో ఏమో చెప్పిండని 5 సంవత్సరాలు నాతో కలిసి ఉన్నావు. నేనేందో నీకు తెలియదా? నేను ఎట్లుంటానో నీకు తెలియదా? వాడెవడో ఇవాళ వచ్చి చెప్పిండని చెప్పి నువ్వు నన్ను ఎట్లా అనుమానించుతావు? రజనక్కకు పోయి చెప్పిన, రజనక్క ఆ రోజు నమ్మింది. వాడు పోయి మళ్ళీ ఏమేమో చెప్పిన వల్ల రజనక్క కూడా నన్ను అనుమానించుతుంది బావా. మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి ఒకటై నన్ను మొత్తం ఆగం చేస్తారు, మన సంసారాన్ని నాశనం చేస్తారు బావా. నువ్వు కొంచెం నన్ను అర్థం చేసుకో బావా. ఈ నింద నేను మోసుకొని నా పుట్టింటికి పోతే జీవితాంతం ఈ నింద నేను మొయ్యాలి. ఆడదానికి ఆ మచ్చి ఉండదు బావా. నువ్వేమన్నా మంచిదే, నువ్వు నన్ను తిట్టినా కొట్టినా చంపినా మంచిదే బావా. నేను ఈయనే పడుతా. నువ్వు నాతో మాట్లాడకపోయినా మంచిదే, నువ్వు నా దగ్గర రాకపోయినా మంచిదే, నువ్వు నాకు తిండి పెట్టకపోయినా మంచిదే బావా. నేను ఇక్కడనే ఉంటా.
ప్లీజ్ బావా నన్ను నమ్ము బావా నేనేం తప్పు చేయలే బావా నేనేం తప్పు చేయలే బావా ప్లీజ్ బావా నన్ను నమ్ము బావా ప్లీజ్ బావా ఏడ్చి ఆడదాన్ని నవ్వే మొగోడిని ఎప్పటికి నమ్మరాదే. నువ్వు ఇన్నే ఉన్నావు అనుకో నిన్ను చంపుతా నేను చంపుతా. పచ్చని కాపురాలు సిచ్చు పెట్టకు. నువ్వు పో ఫస్ట్ నువ్వు పోయే. కరెంట్ లేదు మానలేదు నిన్నటి నుంచి మాకు నల్ల అచ్చు లేదు ఏం లేదు. మరి వీళ్ళు ఇంటికన్నా పోయానే నీళ్ళని పట్టుకొని వస్తా. ఆయన ఏదో కోపం మీద 4 మాటలనే నన్ను ఉమ్మని అన్నాడు. 4 రోజులు ఆగితే ఆయనకే కోపం తగ్గుతుంది. ఆయనకు కూడా నేనంటే ఇష్టమే. కోపం తగ్గినాక నేనే పోతా. ఇప్పుడు మా అమ్మకి ముచ్చట చెప్తే అది ఆగమవుతుంది, కంగారు పడుతుంది. అట్టు చెప్పా మంచిగా ఏంది బిడ్డ మొక్క అంత గుంజుకపోయింది. ఏమైంది నాన్న? ఏం కాలే అమ్మ, అది ఎండలో వాడు వచ్చిన కదా అందుకే ముఖం అంతా ఇట్లా అయింది. నిజమైనట్టు నీ కన్నాన్ని లోపలికి అయినారా నాని? ఏం లేదే, ఇగో పని చేస్తాను కదా ఇప్పుడు. ఆయన కొద్దిగా ఇబ్బంది అవుతుందా నేను కూడా పని చేసుట్లా ఇట్లా అవుతుంది గంతే. అంతేనా? గంతేనే. మరి మీ అత్త మీ మామ అందరు మంచుకున్నారా? ఆయన మంచుకున్నారా? అందరు మంచిగానే ఉన్నారు. మరి ఒక్కదాన్ని వచ్చిన బిడ్డ? ఆయనకు పని ఉందటనే. దగ్గర 15 రోజులు 10 రోజులు పని ఉందట. ఇంటికాడ నాకు ఒక్కదానికి ఉండబుద్ది కాక ఇక్కడికి వచ్చిన. నీ దగ్గర కూడా రాక బాగా రోజులు అవుతుంది అమ్మ. అవును సరే బిడ్డ, మరి కాలు కడుక్కోండి తిండి. అరే రమేష్ ఏడున్నావురా? నడిగిన వాళ్ళ భార్యను ఇంటికి వెళ్ళగొట్టినాడు కదా. అదే నిజమే కాదా అని ఫోన్ చేసి తెలుసుకుంటున్నా నేను. నిజమేనా? దేవుడా, మరి ఏం చెప్తారు ఇక పాప మాట మంచోడు కూడా వెళ్ళగొట్టు. వీడు అయితే కోసి కారం పెట్టు చంపేసు ఎవరయ్యాళ్ళు? మళ్ళీ ఫోన్ చేస్తావు నీ అవన్నీ. ఒక ఫోన్ అయినా మనస్ఫూర్తిగా మాట్లాడినవేంది? ఎవలయ్యా అనుకుంటా మాట్లాడంగానే. నువ్వు మాట్లాడేది ఎవరి గురించి? అంజలి గురించేనా? అదే నరేష్ గారు అంజలి అలా ఇంటికి వెళ్ళగొట్టినాడు కదా ఆమెను. ఓ నేను నీకు చెప్పుడే మర్చిపోయినయ్యా. నేను ముచ్చట మీద వాడి నా ముచ్చటే మర్చిపోయినా. ఏంటిదే? ఆమె నిన్న మన ఇంటికి వచ్చింది. వచ్చి ఏమంటుంది కదా, ఇగో నా మొగుడు మస్తు ఘోరంగా నన్ను కొట్టి అనుమానించి మీ శివ విషయంలో నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టిండు. నువ్వు వచ్చి నా మొగుతో చెప్తూ రాక్క నీకు దండం పెడతా అంటే నాకు ఒళ్ళు మండింది. ఏడికచ్చి నేనెందుకు మాట్లాడతా? లంగమొకందానా నీకు ఎట్లా కనబడతాండే నా మొగుడు? నా మొగుడు నీకు మెసేజ్ చేసి నీకు కథల పడ్డాడని నువ్వు చెప్తే నేను ఆ రోజు నమ్మే పెద్ద తప్పు పని చేసిన. నేను ఎట్లా కనబడతాను నీకు? నా మొగుడు మొగోడే. నీకేం పుట్టింది? నీకు తెలివి లేదా? నేను ఏడికి రాను. నేను అట్లా అన్ననయ్యా. నువ్వు ఒకవేళ నిజంగా నా మొగుడు చేసినా నీకు తెలివి లేదా? నా మొగుడు గసంటోడు గానే కాదు. నువ్వు నాకు ఎందుకు ఇట్లా అన్ని ఎక్కిచ్చెక్కి చెప్తున్నావు? మా సంసారంలో నువ్వు ఎందుకు నిప్పులు వద్దామని చూస్తున్నావని నేను ఇరుగా మరగదిట్టినా. నీకు ముఖం ఉన్న దాని వేది ఉంటే తెలుగునంటే ఇక్కడి నుంచి నాడు చక్కగా నువ్వు నా గల మీద ఒక్క తలుపులు కూడా లోపలికి కూడా రానియలే. అయినా నేను నవీన్ గాని మంచి తమ్ముడు లెక్క చూసుకుంటా, ఆమెను కూడా మంచిగా మాట్లాడతా గానీ నా మీద ఎందుకు ఇంత కష్ట కట్టిందంటే? ఏమోనయ్యా నాకు అదే అర్థమైతలేదు. అసలు ఉన్నట్టుండి నీ మీదనే గింతెందుకు పగ పెట్టుకున్నది? నిన్నే ఎందుకు నా మొగుడు నీ మొగుడు నాకు మెసేజ్ చేస్తాడు, ఫోన్లు చేస్తాడు అని ఇట్లెందుకు చెప్తాంది? నువ్వు ఇగో చెప్తాన్నా, ఏడవైనా ఆడోళ్ళది నడుతుంది, మొగోళ్ళది నడవది. నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వేం తప్పు చేయలేని నాకు ఎరికే. నేను అందుకని నీకు వచ్చి మళ్ళీ నన్ను 4 మాట్లాడటని చెప్పి ముందు నీతో నేను చెప్పినా కదా. నేను అప్పుడు చెప్పనందుకే గంత పాపం చేసి నన్ను లంగం చేసే. ఇప్పుడు మళ్ళీ ముందు నేను చెప్తేనేమో మళ్ళీ మన ఇంటికి వచ్చి ఆమెకు అసలు ఎందుకు మన ఇంత బాగా పెట్టుకున్నదంటావు? నవ్వే ఆడదాన్ని ఏడ్చే మొగుని నమ్మద్దంట. అది ఏడ్చుకుంటూ అత్తే నవ్వుకుంటూ వచ్చి నాతో గాముచ్చట అన్ని చెప్తే నా మొగుడే లంగ అనుకొని నిన్ను నేను అట్టిగా తిట్టినా. కానీ నువ్వు మారినా అని చెప్పుడుతోనే నిజంగా నాకు మస్తు ఘోరంగా బాధ అనిపించింది. అట్టిగా నా మొగుని తిట్టాని. అది తక్కువ ఆడిది కాదు. నువ్వైతే నమ్మలే కదా. నేను ఎందుకు నమ్ముతానయ్యా? అది చేసుకున్న పాపానికి అదే గోతులు పడ్డది. దాని మూడింటికి వెళ్ళగొట్టినట. అదే బాధపడుతుంది. వచ్చింది ఇప్పుడు ఏడవేయింది. ఏనా కొని తీరదు మనకేంది. పో నువ్వు ఇంట్లో అన్నం కూడా అనుకో. అమ్మో అటు ఇటు పోయి నా మొగన్నే నాశనం చేయాలని చూస్తుంది. దీని కండ్లు మండ. పోనీ తీయ నువ్వు. అది నిన్నే ఎందుకు బాగా పట్టిందో ఏమో. ఇంకోసారి వస్తే దాన్ని చుట్టుకొత్తా. 5 లక్షలు తీయలే కదా. అందుకే అట్లా ఎత్తుంది కావచ్చు. ఛీ దాని బతుకు చేయడ పైసల కోసం గిట్లా ఎత్తందా? సరే నువ్వు అయితే అన్న కూడా అనుకో చెల్లువు. రే సరే మళ్ళీ ఫోన్ చేస్తావు. తోడు ఇది వెళ్ళి పెద్దగానే అయ్యేటట్టుంది కదా. ఏదో ఆ రోజు మెసేజ్ చేసిన అని చెప్పి నా మీద కోపానికి వచ్చింది. సప్పుడేకుంటే నా ఇల్లు ఇంటికి వెళ్ళగొట్టిండట. దాంట్లో పుష్కనామం చేసుకుని తెచ్చిపోతే ఎట్లా? నా మీదకి వస్తుంది. అమ్మ కూడా నవీన్ గారికి ఫోన్ చేసి
అది ఇంటికి తీసుకొచ్చుకోరా, ఎందుకు ఆడపిల్లని ఎందుకు ఇంటికి వెళ్ళగొట్టామని మిల్ల ఊరికి ఇచ్చామని తీసుకొచ్చుకోమని చెప్పాలి. ఆయనతో తీసుకెళ్ళమని తీసుకొని వచ్చిపోయింది అనుకో నా మీద కట్టే. నా భార్యకేమో ఆమెను చేసిందని మెసేజ్ చేసిందని చెప్పిన. కానీ ఫస్ట్ మెసేజ్ చేసింది నేనే కదా. ఆయనతో అవన్నీ చాటింగ్ డిలీట్ చేసిన. పోలీస్ స్టేషన్కి అయిందనుకో నా పని బయటపడుతుంది. ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా బయటపడాలి వీళ్ళకి అలా మొగ్గుని మెల్లగా మాట్లాడి తోలుకొచ్చుకోమని చెప్పాలి. ఆ నవీన్ గంట దగ్గర పోయా సెట్ అయితే అట్లా కడుపులంతా గోకుతాందిగా. నీ అవ్వ నా పెళ్ళి ఉన్నప్పుడు నాకు ఏమి ఏర్పడలే. కమ్మ తీయగా అంటిపెట్టింది. ఇక మంచిగా తిన్నా నేను. అబ్బాయి ఏంది కదా, దాన్ని దూరం ఖర్చులే లేదు. అగో ఏమైనా నవీన్ నీలో నువ్వే మాట్లాడుకుంటూ పోతున్నావు. ఏం లేదన్నా, నా పెళ్ళాన్ని 2 గుద్ది ఇంటికాడ వడగొట్టొచ్చినా. అయ్యో ఎందుకు వడగొట్టినావు రా నువ్వు? ముచ్చట మనసులో పెట్టుకోమకి చెప్పక రా అని చెప్పినా. కామక ముచ్చట చెప్తే ఆయనతో పుస్తకం చేసుకుంటే ఎట్లరా? కాదన్నా, అది చేసిన కథకు నువ్వంటే మంచోని కాబట్టి నువ్వు నాకు ముచ్చట చెప్పినావు. కానీ నా పెళ్ళని చెప్పదా? అరే ఆడపిల్ల ముచ్చట ఇది బయట నలుగురు తెలిసిందనుకో నీ ఇజ్జత పోతుంది, ఆమె ఇజ్జత పోతారా? ఆడవాళ్ళని ఏమన్నారా మొగోడిని అంటారు. మొగోడిని 4 మాటలంటారు. అరే నీ భార్య గట్లా చాటింగ్ చేసిందట, ఎవరితో ముచ్చట పెడుతుందట, ఎవరితో బండెక్కి వేయిందట, కానీ నీకు తెలివి లేదారా, ఇజ్జత్ లేదారా? నేను 4 మాటలంటారు. నువ్వు మెల్లమెల్లగా లోపల బుద్ధి చెప్పుకోవాలి తప్ప కానీ నువ్వే గట్లా కొట్టి తిట్టి ఇంటికి వెళ్ళగొట్టతావారా? ఏ గట్లా అంటే ఏందన్నా, అది చేసింది ఏమన్నా చిన్న ముచ్చటనా? అది చేసిన కథకు దాన్ని ఇంటికి తీసుకొచ్చలేదు. నాకు అది అద్దె అద్దన్నా. అరే కోపానికి రాకురా, మీ ఇద్దరు మంచిగా కలిసిమెలిసి ఉండాలని చెప్పి నేను నీతో చెప్పిన తప్ప నువ్వు ఇట్లా కోపానికి వచ్చి ఇంటికి వెళ్ళగొట్టినావు అనుకో ఆయనతో పుష్కనామని వేసుకొని చచ్చిపోతే ఎట్లరా మరే? అన్నా అది జత్త జావని, అది కాకపోతే ఇంకో దాన్ని చేసుకుంటా నేను. కానీ నాకు అది అద్దె వద్దు. నాకు తలకి అంత ఖరాబ్ ఉందన్నా. అన్నా ఏమనుకోకు జరా, పోతున్నా. అబ్బా నేనేదో నేను మెసేజ్ చేస్తే నాతో మెసేజ్ చేయలేదు, దాని మీద ఏదో కొంచెం మనసు వాడి మెల్ల ముచ్చట్లు పెడతా నేను అనుకుంటే ఈ మొగుడు పిల్లలు నుండి దాకా వచ్చింది కదా, వీడు ఇంటికి లేలగొట్టిండు. ఆయనతో పుస్తకాన్ని ఏమైనా వేసుకొని చచ్చిపోతే ఎట్లా మరే? అమ్మో ఏమన్నా వేసుకోండి. నేనైతే మెల్ల సపరేట్గానైతే తప్పు అయినట్టు నా వాట్సాప్లోకి వెళ్ళి మొత్తం డిలీట్ చేస్తా. ఏమన్నా కానీ నా పిల్లని దగ్గరనైతే నేను తప్పేయాలని తెలిసింది. నా అవ్వ ముక్కు ఏం జీవితం నాశనం అయింది కదా. అయినా కానీ దాని జీవితం నాశనం కానీ దాని వెనుక ఎన్ని రోజులు తిరిగినా, ఎన్ని మీసాలు పెట్టినా, ఎన్నిసార్లు మాట్లాడిన ట్రై చేసినా, నా బండి ఎక్కువ ఎక్కిందా, నాతో మాట్లాడిందా? ఓ పెద్ద బాగా సిన్సియర్లకి వేసింది కదా. మీకు ఇట్లనే కావాలి శివవంతుడు పెట్టుకుంటే, అర్థమైందా? దానికి ఏమన్నా కానీ నాకెందుకు పోయేది? సత్తే చావని కాదు, సత్తే చావని ఏం చేయాలి? పోనీ అయ్యో ఇద్దరిని కలుగుతాను అనుకుంటున్నా కానీ ఆయనతో ఇప్పుడు అటుపోయి ఇటుపోయి నా మీదకి పడుతుంది. నేను ఏం తెలియనట్టు సప్పడెకుంటా. వీడికి పాడైందో ఇది అత్తలేదు. అదినే ఏం చేస్తానవే? ఏం లేదు గోళంలో నీళ్లు పోడదామంటే పట్టుకుంటూ పోతే కడుపు నొత్తుంది నాకు బకెట్తోని. మన బయట బోరింగ్ ఉన్నది కానీ బోరింగ్ తోటి కొట్టి ఆయన తల నింపుతే ఏమవుతుంది? ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది, నీ పానం కూడా ఇంత మంచిగా ఉంటుంది, మంచిగా సుఖంగా తిరగడానికి అలవాటు అయినవే నువ్వు. ఆగు నువ్వు. సరే సరేగా నీ నాకు అంత ఎందుకు కొంచెం గుల్బుగులు అనిపిస్తుంది రజని. ఏం చేస్తున్నావు మనసున పడతలేదు. ఎందుకు ఏమైంది? అంజలి లేదా, ఆ అంజలి అంత పుస్తకం ఏమైనా వేసుకొని చచ్చిపోతుంది కావచ్చు అనిపిస్తుంది. అలా భక్తి ఇప్పుడే కలిసిండు నాకు. అలా భక్తి ఇప్పుడే కలిసిండు. అలా అవ్వగారింటికి వెళ్ళగొట్టిండట. అలా వారింటికి వెళ్ళగొట్టిండట. ఎందుకు మీరిద్దరు మొగుడు పిల్లలు నొల్లి పెట్టుకోకూరి, ఆయన తూలకచ్చుకొని మంచిగుండు పిల్లగాని అంటే ఏమంటుంది తెలుసా? అది చెప్తే చావని అది చేసిన చిన్న తప్ప. నువ్వు మంచోని కాబట్టి నాకు చెప్పినావు, అలాంటి దాన్ని ఉంటేంత నాకేంత నేను వేరే దాన్ని పెళ్లి చేసుకుంటా అంటాండే. ఆయన పుల్లెమని వేసుకొని చచ్చిపోద్దేమో నాకు భయం అనిపిస్తుంది. సత్త చావని అయ్యా అసొంటిది ఉండే వీటికి భూమికి బరువు. మంది మొగలు కావాలి, మంది మొగలతో సంసారం చేయాలి, తిరగాలి, ముచ్చట్లు పెట్టాలన్న ఆడిది బతికేమిటికి? దానికో మొగడున్నాడు కదా, ఇట్లా మంది సంసారాలు ఏమిటికి నాశనం చేస్తుంది? అది బాగా అదే ఇంకేమో అవుతుంది అని నువ్వెంతో బాధపడుతున్నావు. ఏదో తెలియకుండా 4 మెసేజ్లు పెట్టిందో తెలియకుండా మాట్లాడింది కాచే, దానికి నేమన్నా మాట్లాడినా చేసినా నీతో చెప్పని చెప్తే ఆమె కూడా అట్లనే నేను తప్పేళ్ళ భర్తని చెప్తే అర్థం చేసుకోవద్దా? ఆయన అర్థం చేసుకుంటలేనట్టున్నాడు. అర్థం చేసుకుంటలేదు కాదు, నువ్వెందుకు అంతగానో వెనకేసుకొస్తున్నావు? ఆమెకేమో అవుతుంది నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వేదో దాస్తున్నావు, నాకు చక్కగా చెప్పు. పిచ్చిదాను అని ఏం చెప్తున్నానే, ఒక ఆడపిల్ల కదా బాధపడుతుంది పాపం, ఒకరు సంసారం ఒట్టే ఖరాబ్ అవుతుంది అని నేను అట్లా అంటాను అంతే.
ఇప్పుడు మరి నేను కూడా నువ్వు తప్పు చేసినామని నమ్మి ఇంట్లోకి వెళ్ళిపోయి నేనేమన్నా చేసుకొని చస్తే ఎట్లుండు? అయ్యో ఆ, ఏయ్ నువ్వు అంత జోలు దియ్యకే. కాదు నాకు తేడా కొడుతుంది. నువ్వు ఇట్లా దాంతో మెసేజ్ చేసినావా? ఏ చెట్ ఫోన్లు మాట్లాడినావా? చెట్ నేను ఎందుకు మాట్లాడినా? మరి ఎందుకంత భయపడుతున్నావా? అది ఏడసత్తే నీకేంది? గడ్డి గాడుపులో పోతుంది, వడ్లు బావులో పోతుంది. అదే ఇంకా మన మీదకి వచ్చి లొల్లి పెట్టుకుంటా నీ మొగడు నాకు వేసిండు, మెసేజ్ పెట్టిండు, కాల్ చేసిండు అని అన్ని అనవసరంగా మాట్లాడేది. అది ఏడసత్తేంది సావని? ఏ అట్లాని కాదే, ఎందుకో కొంచెం నాకు అగ్గులు బుగ్గులు అనిపిస్తుందా నీతో అని చెప్తున్నా అంతే. ఆయనతో పుస్తకం చచ్చిపోయింది అనుకో ఎట్లనే మరే. నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే నాకెందుకో తేడా కొడుతుంది. ఇగో నువ్వు కొంపదీసి దాంతో మాట్లాడినవా? అటు ఇటుకి ఇట్లా బండ్ల మీద తిరిగినవా ఏంది దాన్ని ఎక్కించుకొని? ఏమో కథలు పడ్డట్టున్నావు, నాకు అర్థమవుతుంది. దాని మొగడన్న దాన్ని ఇడిచిపెట్టి ఇంకో పెళ్లి చేసుకుంటా అంటాడు. కానీ నేను గట్ల కాదు. నేను ఉరి పెట్టుకోనన్న సత్తా, లేకపోతే ఇంత పెట్రోల్ పోసుకొని కాలైన సత్తా. నేను అట్టి ఊకునేదాన్ని కాదు. నువ్వు నా గురించి తక్కువ అంచనా వేసుకోకు. అమ్మో నువ్వు మంచోనువనే ఇన్ని రోజులు దాన్ని తిట్టిన నేను. దాందే తప్పుంది కావచ్చు అని నేను ఎట్లా పడి తట్టే మాట్లాడి దాని కొంపాలకు కూడా రానియలే. కానీ నువ్వు కూడా తప్పుల భాగస్వామి అని తెలితే మాత్రం నిన్ను అట్టినే ఇడిచిపెట్టా. చెప్పిన కదా పెట్రోల్ పోసుకొని సత్తా. ఓ దేవుడా, నేనేదో టైంపాస్కు దానికి 4 మెసేజ్లు పెడితే అది కడుపులో పెట్టుకోక వచ్చి నా పిల్లానికి చెప్పే, నా పిల్ల మీద నమ్ముతుందని అని చెప్పి నేను తప్పేయలేదు పిల్లమా అదే మొత్తం తప్పు చేసి చెప్పి దీన్ని వెనకేసి కత్తి. ఇదేమో ఆయన దాన్ని పొట్టు తిట్టే, దాన్నేమో దాన్ని మొగుడు ఇంటికి వెళ్ళగొట్టిండట. ఆయన అది పుస్తకం ఏమని చేసుకొని చచ్చిపోతే అటు వాళ్ళ సంసారం ఖరాబ్ అవుతుంది, ఇటు నా పిల్లానికి ఆ ముచ్చట తెలిసిందనుకో నా సంసారం ఖరాబ్ అవుతుంది. చిన్నగా చేసిన మిస్టేకు ఇంత పెద్ద నుల్లిలు అవుతాయా? ఇంత పెద్ద సంసారాలు ఖరాబ్ అవుతాయా? దేవుడా ఏం కాకూడదు చూసుకో దేవుడా. ఆయనతో పుస్తకాన్ని ఆమె ఏమో చేసుకొని చచ్చిపోయింది అనుకో మొత్తం వచ్చి నా మీద పడతారు అందరూ. అమ్మో ఎట్లా చేసి ఇళ్ళకి వెళ్ళి బయటపడాలి నేను. ఏం చేద్దాం? నవీన్ గారికి చెప్తేనేమో ఆడేం వింటలేడు. వాడు నా పిల్లం ఎంతో పెద్ద తప్పు చేసిందని చెప్పి వాడు అస్సలు వింటలేడు. ఈ అమ్మాయి ఇప్పుడు ఎట్లా మరే? ఇట్లయితే అట్లా. అందరి బాధలు ఈయనకే కావాలి. ఎవరి సుఖం వాళ్ళు గుర్తారు, ఎవరి కట్టం వాళ్ళు గుర్తారు. ఏందో ఈయనకు అన్ని రందులే. ఇంట్లో గురించి పట్టించుకునేది లేదు, కానీ మంది ముచ్చట్లయితే కావాలి. అన్నా ఈ మధ్యలో రావులు బాగా ఎట్టున్నాడన్నా దాదాపు. నేనారా? ఏ నువ్వు చిన్న పోరానికి తెలియదు. ఆగు కాదు పిల్లగా, నీకు ప్రపంచంలో ఆడిపోరగలే దొరకలేదా లవ్ చేసి పెళ్లి చేసుకోవడానికి? ఇక గదే దొరికిందా? ఇగో ఇట్లా అంటున్నానని నువ్వేం అనుకోకు. నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు. ఎంత మంచిగా ఉండాలో నీ భార్య నీతోని. ఇట్లా మంది మొగల మీద వాడి మంది మొగల గురించి అన్ని లేనిపోని చెప్పుకుంటా, దొంగ ఏడుపులు ఏడ్చుకుంటా, లంగేడుపులు ఏడ్చుకుంటా నా సంసారం నాశనం చేద్దామని చూస్తుంది ఏంది? ఏమిటికి బుద్ధి చెప్పుకోవా? పెళ్ళానికి భయం చెప్పుకోవా? గింత మొగుడన్న విలువే లేదు. అసలు నీ భయం ఉన్నది ఆమెకేమన్నా? అన్ని తలకెత్తిక పనులు చేసుకుంటా నా సంసారం ఆగం చెప్తుందని ఊకున్నా. నీ ముఖం చూసుకున్నా నేను ఆమెను ఊకోకపోదును. ఇంకొకసారి నా కొంప మీద వాడు ఏమైనా కథల పడ్డదనుకో నా మొగుడట్టుగా ఆగమవుతుండు. ఇంకా మర్యాదగా బుద్ధి చెప్పుకో నీ పెళ్ళానికి. నా సంసారం నాశనం చేస్తే ఊకోను. హలో అత్తమ్మా, ఏంది నీ బిడ్డ చేసే ఘనకార్యమా? ఇది ఫోన్లో చెప్పే ముచ్చట కాదత్తమ్మా, నేను ఇంటికి వచ్చి చెప్తా. నచ్చి వారం రోజులు అవుతుంది. వారం రోజుల నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఒక్కసారి కూడా లిఫ్ట్ ఎత్తలేడు. అసలు ఈయన ఏమనుకుంటాడో ఏమో. ఇదే ఇట్లనే అనుమానం పెట్టుకొని ఇక్కడనే ఉంచుతాడా ఏంది నన్ను? మా అమ్మకి చెప్దామంటేనేమో మా అమ్మ ఏమనుకుంటుందో ఏమో. ఆయన నమ్మినట్టే ఈమె కూడా నమ్మితే పరిస్థితి ఏం కావాలి? ఏందే బుజ్జి వచ్చిన కాంచి ఊకలు చిన్నవి ఉంటానో బాధతో ఉంటాను ఎందుకని బిడ్డ? ఏం లేదా అమ్మా, నేను బాధతోనే ఉన్నా, మంచిగానే ఉన్నా. అవన్నీ మోకంగా కనబడుతుంది కదా, మొత్తం చిన్నపోయినట్టే కనబడుతున్నావు. నాకు బస్తు బాధ అనిపిస్తుంది నేను చూస్తుంటే బిడ్డ. ఏం లేదే, నాకు కొద్దిగా జలుబు అయింది. అచ్చుడితోనే నాకు జలుబు కాలేదా? అట్లున్నది అంతే, ఏం లేదు. నా బిడ్డ వేసి నాకు తెలియదా రావా? కాదు చిన్నప్పటి నుంచి పెంచిన సాధన మీ గురించి నాకు తెలియదా? ఎందుకో నువ్వు బాధతో ఉన్నావు బిడ్డ. నా బిడ్డ మొక్క నాకు తెలియదా బిడ్డ? చిన్నప్పటి నుంచి పెంచిందాన్ని సాధిందాన్ని నాకు గాయంతి తెలియదా? నువ్వు రందితో ఉన్నావు రావా? నీ కడుపులో రంది బాగున్నది. ఏంటిదో నాకు చెప్పు, నీ బాధ నాకు చెప్పు. నీ కన్న తల్లి కాబట్టి నాకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తావు?
ఆడపిల్ల ఏ నిందేసుకొని అవ్వగారింటికి రావద్దో అదే నిందేసుకొని నేను నా పుట్టింటికి వచ్చిన. ఇప్పుడు నేను ఈ విషయం మా అమ్మతో ఎట్లా చెప్పాలి? మా అమ్మనేమో ఏమైందని అడుగుతాను. దాన్ని ఎన్ని రోజులు అనేది దాచుకుంటుండాలి. ఇప్పుడు ఇది ఒకవేళ నా పుట్టింటికాడ ఇక్కడ ఊర్లో తెలిసినా కూడా నా ఇజ్జత్ పోతుంది. నేనేమో ఏం తప్పు చేయలేదు. మా అమ్మకి చెప్తే మా అమ్మ బాధపడుతుంది. నా పరిస్థితి ఎవరికి రావద్దు దేవుడు. ఏమైంది బిడ్డ, నువ్వు బాధతోని అట్లే ఉంటాను. మరి అల్లుని ఫోన్ చేస్తేనేమో అల్లుడు లావడతలేడు. మరి ఏ విషయమో నేను అడుగుతా. నీకు వరకట్నం ఇట్లా అడుగుతుండా లేకపోతే దేని గురించి నేను ఇంత బాధ పెడుతున్నా నాకు అర్థమైతలేదు. నువ్వు ఫోన్ చేస్తే మాట్లాడతలేడు కదా, ఆ ఫోన్ నాకు నేను మాట్లాడతాను నీతోటి. దేని గురించో ఏంటి ఈ బాధ ఏందో నేను తెలుసుకుంటా. నువ్వు వచ్చి బుక్కడంత అన్నం తింటురా బిడ్డ. అత్తమ్మ ఫోన్ చేసి రమ్మన్నావు కదా, చెప్తాను. అత్తమ్మా అత్తమ్మా రా ఇట్రా, నీ బిడ్డని తీసుకొని రా. నేను ఇంట్లోకి వచ్చేది లేదు. నీ బిడ్డ ఏం కనకారం చేసిందో చెప్తాదా? దా ఇంట్లో రా నాన్న, చాలా అయినాక మాట్లాడుకుందాం. ఏడికి వచ్చేది లేదు అంటే నీ బిడ్డ ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేస్తాలని నీ ఫోన్లోకి ఏం చెప్పించిందా? నేను చేసిన నాన్న, నా బిడ్డ చెప్పేలే. నువ్వు ఎందుకని మా అస్తలో అని చెప్పి నేను ఫోన్ చేపించాను నాన్న. నేను చెప్పేది వింటే నీ బిడ్డను నీ ఇంట్లోకైనా వెళ్ళగొడతావు తెలుసా? ఏం చెప్పింది నీ బిడ్డ? నాకేం చెప్పలే కొడుక, నాకేం చెప్పలే. నేను నిన్ను అడుగుతాననే పిలిపించిన. నేను అంతా ఇప్పుడు బయట పడతాయి. ఏమై చెప్పలేదానే? ఏడ్చుడు కాదు, చెప్పు. ఎప్పుడు అనునాయనే, ఇప్పుడు నేను గట్ల ఎందుకంటాను బిడ్డ? అంత పెద్ద తప్పు ఏం చేసినావు? చిన్నదానికి పెద్దదానికి నాకు ఫోన్ చేసి గిట్లమ్మ గట్లమ్మ అని చెప్పేదానివి. ఇప్పుడు ఏది చెప్పక నాకు ఏం తప్పు పని చేసినావు, నాకు గంత బాధ అనిపిస్తుంది అని అంటుంటే మరి ఇంట్లోకి పోయి ఏదో మాట్లాడుకొని మనం అనుకుంటాంపా. ఏంటిదో బావా ఇంట్లో పోదాం బావా, రోడ్ మీద అద్దులు వెళ్ళి. ఇంట్లోకి వచ్చేది లేదు, రోడ్డు మీదనే తెలవాలి. అది ఏందనేది మీ అమ్మకి చెప్తా, ఊరంతా చెప్తా ఈ ముచ్చట. అత్తమ్మా చెప్తున్నా ఈను, నీ బిడ్డ ఏం చేసిందో. ఇవన్నిటికీ నువ్వు ఫోన్ చేసి నీ బిడ్డను తీసుకోపోని రమ్మని చెప్పినావు అత్తమ్మ. నేను ఎట్లా తీసుకోవాలా చెప్పు? చూసినావు అమ్మ, ఆయనకు నా మీద ఉన్న నమ్మకం 5 సంవత్సరాలు అవుతుందమ్మా. నువ్వు నన్ను ఆయనకి ఇచ్చి పెళ్లి చేసి ఇంత నమ్మకం లేదా అనే? కలిసి కష్టాలు సుఖాలు అన్ని మంచుకున్నాం. ఇవాళ ఒక్కడెవడో వచ్చి ఏదో మాట చెప్పిండని చెప్పి నన్ను అనుమానించుతాడా అని? వాడింటి ముంగటోడు వచ్చి శివ అనేటోడు నా వెనక పడతాడు. నేను బయటకు వస్తే నా ఎంబడచ్చుడు, నేను ఆకిలి ఉడుతాంటే ఆడ కూర్చొని మందలిచ్చుడు, ఫోన్లకు మెసేజ్లు వేసుడు. ఇవన్నీ చూసి నాతో నాతో చెప్తే లొల్లు అవుతుందని చెప్పి పోయి ఆయన భార్యకి చెప్పిన. ఆడ అవన్నీ మనసులో పెట్టుకొని వచ్చి నాకు ఏమేమో ఎక్కించి చెప్పిండు. ఈయన నా మీద నమ్మకం లేదా అనే? 5 సంవత్సరాలు అవుతుంది. ఈయనకు నమ్మకం లేక నా దగ్గరికి వచ్చి నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు అని నన్ను 2-3 రోజులు అమ్మ టార్చర్ పెట్టిండే. అయినా నేను అనుభవించుకుంటూనే ఉన్నా. నేను పోను బావా, నేను ఏడుకోను, నేను ఇక్కడనే ఉంటాను, నేను నిప్పు, నేనేం తప్పు చేయలే అన్నా కూడా ఏది నమ్మకుండా నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టిండే. ఇదంతా బాధ నేను మోసుకుంటూ వచ్చి నేను ఏం బాధ పెట్టాను? నీకు చెప్పి నిన్ను కూడా బాధ పెట్టానా? నా బిడ్డ నాకు తప్పు చేసిందని అనిపిస్తలేదు నాన్న. నువ్వు నీ భార్యను నువ్వు మంచిగా తీసుకొని పో. ఎవరో చెప్పిన దాన్ని మాటలు పట్టుకొని నీ సంసారం నువ్వు ఎందుకు ఖరాబ్ చేసుకుంటా అనుకుంటాను? ఇవి అత్తమ్మ నువ్వు అర్థం చేసుకుంటానికి ఈ ముచ్చట చెప్పిన, కానీ నువ్వు ఆమెను వెనకేసుకొస్తావు. ఈ ముచ్చట తాడో పేడ తెలిసేదాకా నేను నీ బిడ్డను తీసుకొని పోను. పోతే పో అల్లుడు, నా పెంపకం మీద నాకు నమ్మికున్నది. ఎవడేవాడు ఫోన్ చేయను, నువ్వు మాట్లాడతావు అంతటి వాని తాట తీస్తా. వాడి పోలీసులో బాబాయ్ పోలీసే కదా, బాబాయ్కి చెప్పి నేను వాని తాట తీయపోతే బొక్క నీళ్ళు ఓపిస్తా.
హలో శివనా, నువ్వు ఏం తప్పు చేసావని చెప్పి నువ్వు ఇంతగానో చేసినారా? నీ సంగతి నేను చెప్తా. నేను పోలీసులకు చెప్పి నీకు బొక్కకు నీళ్ళు ఓపేపో చూడు. ఏం తప్పు పని చేస్తుందో నా బిడ్డ నిరూపించకపోతే నీ సంగతి చెప్తా నేను. అమ్మ తోడే, మీ అమ్మాయికి ఏదో మెసేజ్లు పెట్టి బయట మంచిగా ఉందని మాట్లాడి రోడ్డు పండు పోతే మందలిచ్చి మాట్లాడినా. నీ మీద తప్పులు పడుతున్నా అని చెప్పి ఆ అమ్మాయిని మీద తప్పు చేద్దామన్న భర్తగాంతడు ఎక్కించి చెప్పిన. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసింది నాకు. వాళ్ళ అమ్మకు తెలిసినట్టున్నది, వాళ్ళ ఇంటికాడ వాళ్ళ అన్నలకు తెలిసినట్టున్నది. ఆ నవీన్ గడవ వాళ్ళ భార్య నాడ పుట్టుకుడు తిట్టినట్టున్నాడు, కొట్టినట్టున్నాడు. వాళ్ళని ఇప్పుడు కేసు పెడతా అంటారు. నేను మెసేజ్ చేసిన డిలీట్ చేసుకున్నా, తప్పేం లేదు అనుకుంటున్నా. కానీ ఇప్పుడు ఒకవేళ పోలీస్ స్టేషన్కి ఏందనుకో, ఇప్పుడు నేను పెట్టిన మెసేజ్ ఆమెతో చాటింగ్ చేసిన మొత్తం బయటపడుతుంది. మా అమ్మ నా బతుకు మజా అలా పడుతుంది. ఈ విషయం నా పిల్లానికి తెలిసిందని నా పిల్లని నన్ను ఇష్టపెట్టిపోతుంది. నా బతుకెట్లా అమ్మ చూడు, నాకంతా అగులు పుగులు అయిపోయింది. ఇట్లా ఏదో ఒక అమ్మాయితో మెసేజ్ చేసి చాటింగ్ చేసినందుకు 2 సంవత్సరాలు ఖరాబ్ అవుతాయి. అమ్మా